అందరికీ నమస్తే. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మీకోసము మేము ఈ వీడియో చేస్తున్నాము వేర్ వీఆర్ డిస్కసింగ్ చీట్ కోడ్స్. ఈ చీట్ కోడ్స్ అంటే ఏంటంటే ఏదో సింపుల్ ట్రిక్స్, ఏదో సింపుల్ లాజిక్స్ అని కాదు, అండ్ ఏదో షార్ట్ కట్ అని కాదు. ఈ కోడ్స్తో ఏంటంటే మీకు 80% వచ్చేది 90% వస్తుంది, 90% వచ్చేది ఫుల్ మార్క్స్ వస్తాయి ఈ కోడ్స్ మీరు వాడితే. సో మనం ఇది along with other aspects of intermediate exam ఎలా రాయాలో మనము చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ కోడ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా పేపర్ రాస్తున్నప్పుడు పేపర్ ని ప్రెజెంటేషన్ అనేది బాగా చేయాలి. సో మీకు ఇలా ఆన్సర్ పేపర్ ఉంటే ఒక 4-sided మార్జిన్ అనేది డ్రా చేయండి, క్వశ్చన్ నెంబర్ క్లియర్ గా రాయండి, అండ్ ఆ ఆన్సర్ ఏదైతే ఉందో అది కూడా క్లియర్ గా రాయండి. దిస్ షుడ్ బి ది ఫస్ట్ థింగ్ విచ్ యూ షుడ్ డూ. సైడ్ లో రఫ్ వర్క్ మటుకు చేయకూడదు. సో రఫ్ వర్క్ కి లాస్ట్ పేజ్ ఇస్ ఫర్ రఫ్ అండ్ క్లియర్ గా రఫ్ అని రాయండి. సెకండ్ ఏంటంటే నో స్క్రాచ్ వర్క్. అంటే మీరు ఎగ్జామ్ రాస్తుంటే ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఆ క్వశ్చన్ రాలేకపోతే మళ్ళీ ఇలా కొట్టేయడం చేయకూడదు. ఇలా కొట్టేయడం చేశారంటే మీకు ఉన్న మార్క్స్ కూడా పోతాయి అన్నమాట. సో ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే రఫ్ లో రాసి, దెన్ ఫేర్ లో రాసి, దెన్ స్క్రాచ్ వర్క్ చేయకూడదు. ఒకవేళ స్క్రాచ్ వర్క్ చేసినా కానీ నీట్ స్క్రాచ్ వర్క్. ఇప్పుడు ఒక స్టెప్ పోయింది అనుకోండి, జస్ట్ సింపుల్ క్రాస్ పెట్టి ఇలా యారో పెట్టి అదేంటో రాయండి. సో నీట్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఏంటంటే ఫార్ములాస్ హైలైట్ చేయండి. మీరు బ్లూ బ్లాక్ రెండు వాడచ్చు కాబట్టి బ్లాక్ పెన్ తో జనరల్లీ ఫార్ములాస్ హైలైట్ చేస్తే యూ విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. అండ్ దెన్ మనం ఫోర్త్ దానికి వచ్చామంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దీంట్లో ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ అటెంప్టింగ్. ఎప్పుడైనా ఫస్ట్ ఎల్ఏక్యూతో చేయండి, దెన్ ఎస్ఏక్యూతో చేయండి, దెన్ బిఎస్ఏక్యూతో చేయండి. ఎనీ ఆర్డర్లో చేయొచ్చు, బట్ ఎల్ఏక్యూ ఎస్ఏక్యూకి ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఇది కూడా ఫస్ట్ వచ్చిన క్వశ్చన్. లెటర్స్ ఎల్ఏక్యూలో ఫస్ట్ వచ్చింది, మీకు థర్డ్ క్వశ్చన్ వచ్చింది, ఫస్ట్ అటెంప్ట్ చేయండి, దెన్ థర్డ్ అటెంప్ట్ చేయండి. డౌట్ ఉంటే రఫ్ లో చేసి మళ్ళీ ఫేర్ చేయండి. సేమ్ ఎస్ఏక్యూలో కూడా మీకు వచ్చింది ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. అండ్ దెన్ ఫైనలీ విఎస్ఏక్యూస్ అన్నింటిలో విఎస్ఏక్యూలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీకు ఒకవేళ యూనో ఐడియా రాకపోతే ఆర్ సొల్యూషన్ రాకపోతే అట్లీస్ట్ ఫార్ములా రాయండి. రైట్ ది ఫార్ములా. మీకు ఒకవేళ పాజిటివ్ సైన్ నెగటివ్ సైన్ డౌట్ ఉంటే ఇలా యారో రాసి ఒకటి పాజిటివ్ సైన్ తో సొల్యూషన్, ఒకటి నెగటివ్ సైన్ తో సొల్యూషన్ కూడా మీరు రాయొచ్చు. సో ఇది మన ఫోర్త్ ఆస్పెక్ట్. అండ్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ ఆస్పెక్ట్ ఎవరైతే టాపర్స్ డిఫైన్ చేస్తారో అవి ఎక్స్ట్రా క్వశ్చన్స్. ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏంటంటే సపోజ్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఏంటి పేపర్ అటెంప్ట్ చేస్తారు, చాయిస్ లో ఉన్నవి వదిలేస్తారు. సో ఏవైతే వదిలేస్తారో అవి కూడా అటెంప్ట్ చేయండి. అప్పుడప్పుడు ఏమవుతుందంటే లెటర్స్ ఎస్ఏక్యూలో ఒకటి రాంగ్ పోయింది మీకు తెలియకుండా. ఈ ఎక్స్ట్రా క్వశ్చన్ రాశారంటే ఎగ్జామినర్ విల్ గెట్ దట్ ఇంప్రెషన్ అండ్ దే విల్ గివ్ యూ ఫుల్ మార్క్స్. దెన్ ఎప్పుడైనా ప్రూవ్ దట్, షో దట్ అన్న క్వశ్చన్స్ ఉంటే మీకు లెటర్స్ లాస్ట్ సెకండ్ స్టెప్ ఎక్కడో స్టక్ అయ్యారు, రివర్స్ క్యాల్కులేట్ చేసుకుంటూ చూడండి. ఎస్పెషలీ సబ్జెక్ట్స్ లైక్ బయాలజీ అవ్వనివ్వండి, ఫిజిక్స్ అవ్వనివ్వండి, వాటిల్లో ఎక్కడైతే డయాగ్రామ్స్ ఉన్నాయో డయాగ్రామ్స్ కూడా డ్రా చేయండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది చీట్ కోడ్స్. నేను చెప్పినట్టు ఇవి వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్స్ మోర్ దెన్ చీట్ కోడ్స్. ఇవి చేశారంటే డెఫినెట్ గా చెప్తున్నాను మీరు ఐపీ ఎగ్జామ్స్ లో మాక్సిమం మార్క్స్ స్కోర్ అనేది చేయొచ్చు. ప్రిపరేషన్ ఆల్రెడీ సరిగ్గా వాడుకోండి. సో మేము స్పార్క్ అకాడమీలో మీకోసము కంప్లీట్ మెటీరియల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి పెట్టాం, ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్. అది కాకుండా ఇంపార్టెంట్ ప్లేలిస్ట్ అనేవి కూడా చేసి పెట్టాం. ఇదంతా కావాలంటే కింద మీరు ఐపీ అని కామెంట్ చేయండి, వీ విల్ షేర్ దట్ లింక్. అండ్ మన వాట్సాప్ కమ్యూనిటీలో ప్రతి ఒక్కటి విత్ రిగార్డ్స్ టు ఐపీ ప్రిపరేషన్ అనేది చేశాం. డోంట్ ఫర్గెట్ టు ఎన్రోల్ ఫర్ ది వేగం అండ్ ఎపిక్ బ్యాచెస్. దిస్ ఇస్ ది బెస్ట్ ఎంసెట్ ఆన్లైన్ కోచింగ్. ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారో మీకోసము మేము ఎక్స్క్లూజివ్ గా వేగం అండ్ ఎపిక్ బ్యాచెస్, ఫస్ట్ బ్యాచ్ అనేవి అడ్మిషన్స్ ఇవి క్లోజ్ అయిపోతున్నాయి. సెకండ్ బ్యాచ్ అడ్మిషన్స్ కూడా మేము ఇప్పుడు ఓపెన్ చేసాము. సెకండ్ బ్యాచ్ సీట్స్ ఆర్ ఆల్సో ఫాస్ట్ ఫిల్లింగ్ అప్. కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్ కి షేర్ అయ్యేలా చేయండి. నమస్తే.